హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కట్ వర్క్ బ్లౌజ్కి మనం పైపింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మెడ పీసెస్, క్రాస్ పీసెస్ మనం తీసుకుంటాం కదా, అవి రెండు ఇలా అటాచ్ చేసి ఒక కుట్టు అయితే వేసేయండి. వేసేసాక మనం థ్రెడ్ పైపింగ్ ఉంటుంది కదండి, ఆ థ్రెడ్ తీసుకుని ఇలా మధ్యలో పెట్టి చిన్నగా మడత పెట్టి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి చివరి వరకు. చేశాక మనం నెక్స్ట్ కార్నర్లో ఉంటుంది కదండి, నెక్స్ట్ ఎడ్జెస్ అవి కూడా కలిపి మనం ఇలా కుట్టేసుకోవాలన్నమాట అండి. ఇలాగా మొత్తం ఎడ్జెస్ కుట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. మనం పైపింగ్ వేసినా సరే ఇలాగ మనం బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా మనం పెట్టుకుని ఇలా బ్లౌజ్కి అనేది అటాచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కార్నర్లో చాలా క్లియర్గా చూసుకోవాలి మనము. ఇలా బ్లౌజు వెనక్కి ముందుకి అవ్వకుండా ఆ పైపింగ్ అనేది చాలా కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా పెట్టుకుని మనము కార్నర్ తిరుగుతున్నప్పుడు చిన్నగా మడత పెట్టండి. మడత పెడితే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పైపింగ్ అనేది. ఇలా మడత పెట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. వెనక్కి ముందుకి అవ్వకుండా బ్లౌజ్ని కూడా మనం చక్కగా సర్దుకుంటూ ఈ పైపింగ్ కూడా మనము కరెక్ట్గా పెట్టుకుంటూ చాలా నిదానంగా వేయండి. ఇలా వేసాక కార్నర్లో మళ్ళీ మీకు కార్నర్లో తెలియకపోతే ఒక మార్క్ పెట్టుకుని ఇలాగైతే మడత పెట్టి వేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇవ్వండి, ఇలాగా మొత్తం అంతా కూడా మీడియంగా వచ్చేటట్టు మనం సర్దుకుంటూ చూసుకోవాలండి. ఎంత చాలా బాగా వచ్చింది చూడండి, చాలా క్లియర్గా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.